ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టైం ఫుల్ బ్యాడ్ నడుస్తూ ఉంది. తాను అత్యంత సన్నిహితులు అనుకున్నటువంటి కేసీఆర్ కూడా జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. నీ అంతు చూస్తాను, నువ్వు చిల్లర పనులు మానుకోకపోతే అని హెచ్చరించినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ కేసీఆర్ ఎందుకు జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించేటువంటి పరిస్థితి వచ్చింది, కేసీఆర్ ఎందుకు జగన్మోహన్ రెడ్డిపై అంత సీరియస్ అవ్వాల్సి వచ్చింది అనేటువంటి సంచలన అంశాన్ని ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి కేసీఆర్తో కలిసి డ్రామాలాడాడు. గత ఎన్నికలకు ముందు కేసీఆర్ను వాడుకొని అన్ని రకాలుగా కేసీఆర్ దగ్గర నుంచి సహకారం తీసుకొని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్య చిచ్చు పెట్టాడు. కేసీఆర్ దగ్గర నుంచి అతనికి ఆర్థికంగా కూడా బలం చేకూరింది. అయితే ఈసారి మాత్రం మొత్తం రివర్స్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి కోరుకున్నటువంటి ప్రభుత్వం రాలేదు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి కాకుండా ఇంకెవరున్నా ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికాడు పనికిమాలినోడు. చివరికి జగన్మోహన్ రెడ్డికి నచ్చని, జగన్మోహన్ రెడ్డికి రంకుమొగుడు లాంటి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. అయితే మొత్తానికి కేసీఆర్ తుంటి విరిగి, కాలు విరిగి ఆసుపత్రిలో ఉంటే కనీసం నెల రోజులు పరామర్శకు కూడా పోలా జగన్మోహన్ రెడ్డికి లేటుగా పోయాడు. ఎందుకంటే భయం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు, అక్రమ వ్యాపారాలన్నీ కూడా ఎక్కువగా తెలంగాణలో ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి కోపం వస్తుందేమో అని. అయితే మొత్తానికి లేటుగా అయినా కేసీఆర్ దగ్గరకు పోయాడు, వచ్చాడు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక పనికిమాలినటువంటి పని వల్ల నాకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి తుత్తర పనుల వల్ల నేను అడ్డంగా ఇరుక్కుపోతున్నానంటూ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. నీకు ఎంతగా సహకరిస్తే, నువ్వు ముఖ్యమంత్రి అవడానికి అన్ని రకాలుగా నేను సమర్థిస్తే, ఇప్పుడు నువ్వు నాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కల్పిస్తున్నావు, నీ అంతు చూస్తాను ఇదే విధంగా నువ్వు చేసే పని అయితే అని చెప్పి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఓడిపోయిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, సరే 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతాడు, అది వేరే విషయంలే. కానీ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడయ్యా అంటే, మేడిగడ్డ మేడిపండేనా ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టులో వేలాది కోట్ల రూపాయల అవినీతి జరిగి ఆ ప్రాజెక్ట్ని చాలా నాసిరకంగా నిర్మించాడు కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నాడో, ప్రజల ముందు కేసీఆర్ భాగవతాన్ని బయట పెడతా ఉన్నాడు. అందులో భాగంగా మేడిగడ్డ మేడిపండేనా అంటూ జగన్మోహన్ రెడ్డి స్వంత పత్రిక, నాకు పేపర్ లేదు, నాకు టీవీ లేదు, దోసట్టో అని చెప్పి మాట్లాడడానికి మాటలు రానటువంటి జగన్మోహన్ రెడ్డి ఏపీఎన్ని, ఆంధ్రజ్యోతిని, ఈనాటిని, టీవీ5 వీటన్నింటినీ మాట్లాడతాడు కదా, మరి తనకున్నటువంటి వాటి గురించి మాట్లాడు. అయితే ఈ సాక్షి అనేటువంటి అక్కుపక్షి విషపుత్రిక, జగన్మోహన్ రెడ్డి కరపత్రిక, వైసీపీకి పాంపులెట్ అయినటువంటి సాక్షి పేపర్ మేడిగడ్డ గురించి ఒకప్పుడు వార్త రాసింది 2015లో. మేడిగడ్డ మేడిపండేనా, ఇది ఆర్థిక భారమేనా, ఈ లిఫ్ట్ ఇరిగేషను, ఇది తెలంగాణకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని రాసింది. దాన్ని వాళ్ళ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి స్పీచ్ సందర్భంగా హరీష్ రావుకి, కేటీఆర్కి, టీఆర్ఎస్ సభ్యులకు చూపిస్తూ రేవంత్ రెడ్డి, ఇది మీ మిత్రుడి పత్రిక, నీ సన్నిహితుడి పత్రిక, అదే రాసిందయ్యా నీ నీచమైనటువంటి భాగవతం గురించి, ఈ మేడిగడ్డ మేడిపండే, ఈ మేడిగడ్డ తెలంగాణకి గుదిబండే అంటూ వార్త రాసింది. ఇది మేము రాసింది కాదు, మేము చెప్పేది కాదు, మాకు అనుకూలమైనటువంటి పత్రిక కాదు, నీ మిత్రుడు, నీ స్నేహితుడు, నీకు అత్యంత సన్నిహితుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి రాసిందయ్యా, దీనికి ఏం సమాధానం చెప్తావు అని అడిగితే అసెంబ్లీలో ఒక్కడి నోట్లో నుంచి మాట రానటువంటి పరిస్థితి. సరే, గత కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి 2 నెలలే అయినప్పటికీ ముఖ్యమంత్రి అయి 3 చెరువుల నీళ్లు తాగిస్తా ఉన్నాడు బీఆర్ఎస్ వాళ్ళతో. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని కూడా, జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టను, ఇక్కడ షర్మిలాకి నేను సహకరిస్తాను, జగన్మోహన్ రెడ్డి ఓటమికి నేను పనిచేస్తానని నేరుగా దమ్ముగా ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అదేవిధంగా అక్కడ కేసీఆర్ చేసినటువంటి అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, అరాచకాలు, గత 9.5 సంవత్సరాలుగా వాళ్ళు చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనులు, తెలంగాణ సమాజాన్ని రెచ్చగొట్టి నీళ్లు, నిధులు, నియామకాలు, తెలంగాణకు అన్యాయం జరిగిపోతుంది, మేము వస్తే ఏదో చేస్తామంటూ నిరుద్యోగుల దగ్గర నుంచి ఉద్యోగుల దాకా, వృద్ధుల దగ్గర నుంచి మహిళల దాకా, రైతుల దగ్గర నుంచి వాళ్ళ వ్యాపారస్తుల దాకా ప్రతి వర్గాన్ని ఏ విధంగా హింసించారో, వేధించారో, మోసం చేశారో, అరాచకం చేశారో, లక్షలాది కోట్లు ఏ విధంగా సంపాదించారో అనేటువంటిది వాళ్ళ రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా బయట పెడతా ఉంటే ప్రజలు విస్తుపోయేటువంటి పరిస్థితి. అది తట్టుకోలేక రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అని, తర్వాత తొందరగా పడేస్తామని, మేము గెలుస్తామని, మీరు ఎప్పుడో పడే సంగతి తర్వాత, ముందు ఇప్పుడు అతను ముఖ్యమంత్రి. నీ పార్టీలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి శాసనసభ్యులు దాదాపు 20కి పైగా, గెలిచింది 39 అయితే 20కి పైగా, అంటే మెజారిటీ ఎమ్మెల్యేలు ఆల్రెడీ రేవంత్ రెడ్డితో టచ్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి ఒకవైపు కేసీఆర్కే కాదు, మరోవైపు జగన్మోహన్ రెడ్డికి కూడా నిద్ర పట్టకుండా చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి బలాన్ని ఇస్తే, షర్మిలాకి బలాన్ని ఇస్తే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లే చీలతాయి, అది అంతిమంగా తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరుతుందని ఒకవైపు భయం, మరోవైపు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కాబట్టి ఆర్థికంగానో రాజకీయంగానో చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తారు అనేటువంటి ఆందోళన జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసేటువంటి ఉద్దేశంతో ఏదైతే కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గెలవడానికి సహకరించారో ఇప్పుడు అది రివర్స్ అవుతుంది, బూమరాంగ్ అవుతుంది, రిటర్న్ గిఫ్ట్గా మారబోతా ఉంది అనేటువంటి ఉద్దేశంతో. సరే, ఆల్రెడీ ఓడిపోయిన తర్వాత అహంకారం తగ్గుతుందా అంటే అధికార మతం అహంకారం ఇంకా కేటీఆర్ అనేవాడికి తగ్గల. ఇంకా తానే అధికారంలో ఉన్నానని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించమనే విధంగా అతని కారుకూతలు ఉన్నాయి. అవి కూడా కొన్ని రోజుల్లో తిగ్గుతాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్కి ఇంత చుక్కలు చూపించాలి, అటు చూపిస్తాడు, అది వేరే విషయం. కానీ అనూహ్యంగా ఇటు రేవంత్ రెడ్డి లేకపోతే ఇటు తెలుగుదేశం వాళ్ళే కాదు, ఎన్నాళ్ళు స్నేహం చేసినటువంటి బీఆర్ఎస్ కూడా గతంలో సాక్షి పేపర్ రాసినటువంటి హక్కుపక్షి వార్తల వల్ల ఇప్పుడు మేము వివరణించుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం దగ్గర మేము డిఫెన్స్లో పడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. నీ పేపర్ నడుపుకోవటం కోసం, నీ పాంపులెట్ నడుపు కోసం ఈ నీచమైనటువంటి వార్తలు నువ్వు రాయటం వల్ల మాకు ఇబ్బంది జరుగుతుందంటూ కేసీఆర్ కూడా జగన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.